బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రోజు రోజుకి మానవ సంబంధాలు దారుణంగా తయారవుతున్నాయి. తెలిసి తెలియని వయసులో వచ్చే ఆకర్షణతో అయిన వాళ్ళనే చంపుకుంటున్నారు. ప్రేమ పేరుతో ఆవేశంతో కన్న వాళ్ళనే కడతేరుస్తున్నారు. చిన్న వయసులో ప్రేమలో పడడం, తల్లిదండ్రులను అడ్డు చెబితే వాళ్ళని చంపడమో చేస్తూ ఉన్నారు. అయితే తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాద్లో జరిగింది. అయితే జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బి నగర్ 10వ తరగతి చదువుతున్న బాలిక ప్రియుడితో కలిసి కన్నతల్లిని చంపేసింది. మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రేమ వ్యవహారం తెలిసి తల్లి మందలించిందన్న కోపంతో తన ప్రియుడు అతని తమ్ముడితో కలిసి కూతురు కన్నతల్లిని చంపేసింది. తేజశ్రీకి నల్గొండకు చెందిన పగిళ్ల శివ అనే యువకుడితో 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసుకుంది. డీజే ప్లేయర్ అయిన శివ తేజశ్రీ ఫోన్లు మెసేజ్లతో ప్రేమలో మునిగిపోయారు. అయితే వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం తల్లికి తెలిసింది. ఈ వయసులో ఇది సరైన పద్ధతి కాదని, బాగా చదువుకోవాలని కూతురిని మందలించింది ఆ తల్లి. తమ ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిని చంపేయాలని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. ఈ విషయాన్ని ప్రియుడు శివకు చెప్పింది. ఇద్దరూ కలిసి హత్యకు స్కెచ్ వేశారు. అందుకు శివ తన తమ్ముడు యశ్వంత్ సహాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో శివ యశ్వంత్ ఇంటికి రాగా తేజశ్రీ ఈ ముగ్గురు కలిసి ఒంటరిగా ఉన్న తల్లిని కిరాతకంగా చంపేశారు. స్థానికుల ఫిర్యాదుతో జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసుల అదుపులో అయితే ఉన్నారు. అయితే 5 రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే మైనర్ బాలికతో పాటు 2 అబ్బాయిలు నిన్న సాయంత్రం ఇంటికి వచ్చి సుత్తితో తలపై బాది అంజలిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తేజశ్రీ తల్లి అంజలి తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఫోక్ సింగర్ గా ఉన్నారు. కూతురే తల్లిని ఇలా దారుణంగా చంపేయడంతో ఆ కళా బృందంలో సభ్యులంతా కూడా ఇప్పుడు షాక్ లో ఉన్నారు. అంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. 5 రోజుల క్రితం తేజశ్రీ ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని, ఈ విషయం గురించి పోలీసులకి ఫిర్యాదు కూడా చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చిన్న కూతురు లేని సమయంలో పెద్ద కూతురు ప్రియుడితో కలిసి హత్య చేసినట్టు తెలిపారు. చిన్న కూతురు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం తమకు తెలిసినట్టుగా కూడా తెలిపారు. 17 సంవత్సరాలు అది ఇక్కడ అందరు అందరితో మంచిగానే ఉంటది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్లి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సీఏ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లిడ్చి పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాంటే వెనకాలకెళ్ళి తన చుమ్మి తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె రావలేదంట. కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్లీ పిలిచిందట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోతే రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తె కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా బిచికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపింది సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్.
దాని వల్ల లవర్ చేసిండు సార్ శివానటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపబోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసిన సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ డేస్ పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిలిచిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయము. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు.